పేరు ప్రణీత్ చంద్ర. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ స్కూల్‌లో అన్ని ఫెసిలిటీస్ మంచిగుంటాయి. వాటర్ ఫెసిలిటీ ఉంటది. గ్రౌండ్ ఫెసిలిటీ బాగుంటది. సార్ వాళ్ళందరూ మంచిగా చెప్తారు క్లాసులు. ఈ స్కూల్‌లో చదవడం వల్ల మా అన్నకి 567 వచ్చినాయి మార్కులు. దానివల్ల అందుకే మా అన్న చదివినట్టు నేను కూడా చదవాలి ఈ స్కూల్‌లో అని అనుకుంటున్నాను. సార్ వాళ్ళు కూడా మంచిగా చెప్తారు క్లాసులు. ఈ స్కూల్‌లో బుక్స్, అన్నీ ఫెసిలిటీస్ బాగుంటాయి. ల్యాబ్స్ ఫెసిలిటీ ఉంది. రోబోటిక్స్ అన్నీ ఉంటాయి ఈ స్కూల్‌లో. అంతా బాగుంటుంది ఫెసిలిటీస్ ఈ స్కూల్‌లో అన్నీ. పోయినాము. లాస్ట్ ఇయర్ వెళ్ళినాం సైన్స్ ఫేర్‌కి, రోబోటిక్స్‌కి. శిల్పారామం పోయినాం లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ జరిగింది. అందులో మా స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మా స్కూల్‌లో కొంతమందికి అవార్డ్స్ వచ్చినాయి రోబోటిక్స్ దానివల్ల. కొంతమంది ఇంకా రోబోటిక్స్ తరపు నుంచి ఢిల్లీకి పోయి అక్కడ పార్టిసిపేట్ చేసి అవార్డు గెలుచుకున్నారు మా స్కూల్ నుంచి. నేను 10th అయిపోయినాక ఇండియన్ ఆర్మీ అవుదాం అనుకుంటున్నాను గోల్. మై నేమ్ ఇస్ దినేష్ కుమార్. ఐమ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. ఇక్కడ చదువులన్నీ బాగున్నాయి. క్లాసెస్ మంచిగా అవుతున్నాయి. డీజే క్లాసెస్ మంచిగా ఉన్నాయి. ఫుడ్ కూడా మంచిగా వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. బుక్స్ కూడా తొందరగా టైంకి ఇస్తున్నారు. ఫుడ్ చదువు మంచిగా ఉంది. ఫుడ్ మంచిగా ఉంది. వాటర్ మంచిగా ఉంది. అన్ని ల్యాబ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి ల్యాబ్స్ రోబోటిక్స్, యోగా, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంది. పెద్ద స్కూల్ గ్రౌండ్ ఉంది. పీటీ సార్ ఉన్న పీటీ ఆడినప్పుడు పీటీ గేమ్స్ ఆడిపిస్తాడు. క్రికెట్ స్పోర్ట్స్కి పంపిస్తాడు. ఏమంటే చెప్పిన మళ్ళీ అన్నీ చేస్తాడు. మాకు మంచిగా ఉంది. మాకు పోయినా అవార్డ్స్ సర్టిఫికేట్స్ వచ్చినాయి. రోబోటిక్స్ నుంచి 4 సర్టిఫికేట్ వచ్చినాయి. యోగా నుంచి 1 సర్టిఫికేట్ వచ్చినాయి. సోహమ్ అకాడమీ నుంచి 2 సర్టిఫికేట్లు వచ్చినాయి. యోగా నుంచి సర్టిఫికేట్ వచ్చింది సోహమ్ అకాడమీ నుంచి. హైదరాబాద్లో ఉంది. ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా చేయాలని. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంబర్పేట్ పోలీస్ లైన్ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, అకాడమిక్ జూన్ 15 నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 15 రోజులు కూడా పూర్తిగా వస్తుంది. ప్రస్తుతం మన స్కూల్ స్టాఫ్ పిల్లల స్ట్రెంత్ ఎంత ఉంది సార్? ఇప్పుడు ఎంతమంది అటెండెన్స్ అవుతున్నారు? మాది గవర్నమెంట్ హై స్కూల్ పోలీస్ బాయ్స్ అంబర్పేట్. ఇక్కడ ట్రై మీడియా 3 మీడియంలో నడుస్తుంది. తెలుగు మీడియంలో స్వతహాగా తక్కువ స్ట్రెంత్, హై స్కూల్లో 300 అబోవ్, ఉర్దూ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో 300 అబోవ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. తర్వాత ఉర్దూ మీడియంలో అరౌండ్ 130. స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారు. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్లో ఈ రోజు వరకు అడ్మిషన్స్ 80 అయినాయి. ఇంకా కూడా అడ్మిషన్స్ రోజు వస్తూ ఉన్నాయి. దరిదాపుగా ఈ మంత్ ఎండింగ్ వరకు మా స్కూల్ స్ట్రెంత్, పోయిన సంవత్సరం మా స్కూల్లో 10th క్లాస్ 73 మెంబర్స్ అపియర్ అయ్యి అందులో 91% రిజల్ట్తోని మండలంలో 567 మార్కులతోని, పోయిన సంవత్సరం అదేవిధంగా 567, ఈ సంవత్సరం కూడా 567 మార్కులతోని అదే స్థానాన్ని నిలుపుకున్నాం. ఆ మిగిలిన కొద్దిమంది కూడా ఒకరిద్దరి సప్లిమెంటరీ పరీక్షల్లో 1-2 పరీక్షల్లో వాళ్ళు కూడా పాస్ అవుతారు. జనరల్గా వాళ్ళకు కూడా సమ్మర్ హాలిడేస్లో క్లాసులు కూడా నిర్వహించింది గవర్నమెంటు. వేరే చోట ఏర్పాటు చేసి అందరూ ఉపాధ్యాయులతోటి ఇక్కడ సమ్మర్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ఆ ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఏదైతే ఇక్కడ 73 మంది పిల్లలు బయటికి వెళ్తున్నారో అదేవిధంగా తిరిగి పూర్తి స్థాయిలో అంత సంఖ్య రిప్లేస్ చేసే విధంగా ఈ రోజు వరకే 80 అడ్మిషన్లు జరిగినాయి. సార్, అంటే గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పౌష్టికాహారం కోసం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము, అట్లాగే మిడ్ డే మీల్స్ ఇస్తున్నాము, దాంతోపాటు యూనిఫామ్స్, ఆర్థిక భారం కాకుండా పేరెంట్స్కి బుక్స్ కూడా ఇస్తాను. ఇప్పటికున్న పరిస్థితి ఏంది సార్ మన స్కూల్? ఈ రోజు వరకు ఈ అకాడమిక్ ఇయర్లో ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మనకి ఇన్ టైంలో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లోనే పాఠశాల పాయింట్ వరకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరిగింది. నోట్ బుక్స్ అందరికీ పిల్లలకి ఇచ్చాం. టెక్స్ట్ బుక్స్ ఒక 1 or 2 కొద్ది మందికి తక్కువ పడ్డాయి. వేరే పాఠశాల నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ దాంట్లో ఎట్లాంటి లోపము లేట్ జరగట్లేదు. తర్వాత బ్రేక్ఫాస్ట్ గురించి మీరు అడిగారు. బ్రేక్ఫాస్ట్ పథకం ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అన్నట్టు కాకుండా మా స్కూల్లో కూడా తదుపరి
స్టార్ట్ అయ్యే దాంట్లో మా స్కూల్ ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం. యూనిఫామ్స్ కూడా ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ఒక కలర్లో ఉండింది. ఈ సంవత్సరం మళ్ళీ దాన్ని కొన్ని ప్యాటర్న్ చేంజ్ చేయడం, దాని క్వాలిటీని చేంజ్ చేయడం కోసం కొంచెం సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా యూనిఫామ్స్ రాలేదు. మేము గవర్నమెంట్ చెప్తానే ఉన్నారు, మా అఫీషియల్స్ అందరు అధికారులు చెప్తానే ఉన్నారు, త్వరలో రాబోతున్నాయి. రాగానే ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే యథావిధిగా ఇమీడియట్గా అందరు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన స్కూల్లో 2 డేస్ నుంచి కూడా వాటర్ ప్రాబ్లము అట్లాగే పవర్ ప్రాబ్లం కూడా ఉందని తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా ఉంటుందా ఏదైనా రెయిన్ వల్ల? లేదు, మామూలుగానే ఇప్పుడు ఎక్కడ కరెంట్ పోవట్లేదు. కరెంట్ లేదు అనేది తప్పు. అది ఏం జరిగిందనంటే నిన్న ఒక్కరోజు ఇప్పుడు గవర్నమెంట్ మనకు అందరికీ ఇప్పుడు బయట తెలంగాణ మొత్తం అంతటా చెప్తున్నట్టు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నది. చెట్లను కరెంట్ పోల్ల మీద ఉన్నటువంటి కరెంట్ లైన్లను మళ్ళీ అబ్స్ట్రక్షన్ వర్షాలు వస్తున్నప్పుడు కాకుండా ఉండే కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ ప్రాంతంలో మార్నింగ్ కొన్ని గంటల పాటు కరెంటు ఆపడం జరిగింది. అందులో భాగంగా మార్నింగ్ నిన్న కరెంటు పోయింది. ఆ తర్వాత 5 o'clock తర్వాత నిన్న కరెంట్ వచ్చింది. కానీ ఇక్కడ మా స్కూల్లో పర్సనల్గా అది బోర్ నడుస్తూ ఉంది. క్లాస్ రూమ్లలో కరెంట్ రాలేదు. అది తాత్కాలికమైన చిన్న ఏర్పాటు. ఇప్పుడు మీరు వీడియో బయట తీసుకున్న టైంలో పైన కరెంట్ ఉంది, అది కూడా వచ్చేసింది కరెంటు. తర్వాత వాటర్ ప్రాబ్లం ఈ స్కూల్లో లేదు. మాకు సఫిషియెంట్గా బోర్వెల్ ఉంది, మంచినీళ్ళకి సంబంధించిన సంపు ఉంది, సంపు ద్వారా పైకి పంపే ఏర్పాటు ఉంది. తర్వాత బోర్వెల్లో కూడా వాటర్ ఉన్నాయి. మా అదృష్టం కొద్దీ ఇక్కడ మేము మంచి పోలీస్ కాంపౌండ్లో ఉన్నాం, చుట్టూ డ్రైన్ వర్షం నీరు ఇంకే జాగాలో ఉన్నాం. మాకు బోర్ నుంచి సమస్య ఎలాంటిది ఏర్పడలేదు. బోర్ రిపేర్ వచ్చినా కూడా మేము దాన్ని సకాలంలో బోర్ రిపేర్ చేయించినాము. వాటర్ ప్రాబ్లం మా స్కూల్లో లేదు. వేసవి సెలవుల తర్వాత కూడా మనం స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం కదా, ఈ పరిస్థితులలో మన స్కూల్లో మైనర్ రిపేర్స్ కానీ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మీరు అబ్జర్వ్ చేసే ఉన్నాయా? ఇంకేమన్నా ఈ అకాడమిక్ ఇయర్ గవర్నమెంట్ నుంచి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మనకి ఏమైనా సపోర్ట్ కోరుకుంటున్నారు? రిపేర్స్ సంబంధించి కానీ ఇప్పుడు ఈ సమ్మర్లో స్కూల్కి సంబంధించి ఏఏపిసి వర్క్స్లో భాగంగా ఫుల్ కలరింగ్ జరిగింది స్కూల్కు. దాంతోపాటు చిన్న రిపేర్లు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఇట్లాంటివి అయితే ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఒకటి ఇంతకుముందు స్లాబ్ వేసినటువంటి దాంట్లోకి సంబంధించి మీరు ఇప్పుడు అడిగినారు, అది ఇంతకుముందు అది కూడా ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చేస్తున్నారండి. ప్రాబ్లమ్స్ లేవు. ఇది అంబర్పేట పోలీస్ లైన్ హై స్కూల్ సంబంధించి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం అయితే తమకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే మైనర్ రిపేర్ వర్క్స్ కొంత ఉంది అది కూడా క్లియర్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రమేష్, హైదరాబాద్.